మీరు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఈ టు బీ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్ ఈ పదాలను ఉపయోగించి మాట్లాడతారు. అండ్ వెన్ యూజ్ దిస్ వర్డ్స్ యూ గెట్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్స్. యామ్ అంటే ఏంటి, ఈజ్ అంటే ఏంటి, వాజ్, వర్ డిఫరెన్స్ ఏంటి, బీ, బీన్, బీయింగ్ ఈ పదాలకి ఏం అర్థం వస్తుంది, ఈ వర్డ్స్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి, ఇలాంటి చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. సో ఈ వీడియోలో నేను మీకు ఈ టు బీ వర్బ్స్ యొక్క కంప్లీట్ బేసిక్ ఐడియాని తెలియజేస్తాను. సో వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ వాల్యూ. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత అండర్స్టాండింగ్ ఇంగ్లీష్ గ్రామర్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ. ఎందుకంటే దీస్ ఆర్ ద వెరీ బేసిక్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. ఈ టు బీ వర్బ్స్ని మనం ఎలా యూజ్ చేయాలని మీకు అర్థమైపోయిందంటే ఇంగ్లీష్ గ్రామర్ అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో అదేవిధంగా ఇంగ్లీష్లో మీరు ఫ్లూయెంట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. సో వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ వాల్యూ. ముందుగా మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్. నెక్స్ట్ టైం నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్లో దొరుకుతుంది. సో ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ యూ మీన్ బై దిస్ టు బీ వర్బ్స్. టు బీ వర్బ్స్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్. సో వర్బ్స్లో మనకి మెయిన్ వర్బ్స్, మళ్ళీ యాక్సిలరీ వర్బ్స్ అనేసి 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నది. ఈ యాక్సిలరీ వర్బ్స్లో మనకి టు బీ వర్బ్స్, టు హ్యావ్ వర్బ్స్, టు డూ వర్బ్స్ అనేసి 3 టైప్స్ ఆఫ్ ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్ వస్తుంది. మళ్ళీ వీ హ్యావ్ మోడల్ వర్బ్స్ లైక్ క్యాన్, కుడ్, షెల్, షుడ్, విల్, వుడ్ వీటిని మనము మోడల్ వర్బ్స్ అంటాము. అండ్ వీ హ్యావ్ మెయిన్ వర్బ్స్ లైక్ V1, V2, V3. ఇఫ్ యూ టేక్ దిస్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్, కమ్, కేమ్, కమ్ వీటిని మనము V1, V2, V3 అంటాము. సో వీటిని మనం మెయిన్ వర్బ్స్ అంటాము. అండ్ ఈ టు బీ వర్బ్స్ని మనము మెయిన్ వర్బ్స్ కన్నా యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ హెల్పింగ్ వర్బ్స్ కన్నా యూజ్ చేసుకోవచ్చు, ఐ మీన్ యాక్సిలరీ వర్బ్స్ కన్నా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు వీడియోలో నేను మీకు ఈ టు బీ వర్బ్స్ని ఏ విధంగా మెయిన్ వర్బ్స్గా యూజ్ చేసుకోవచ్చు. వెన్ యూ యూజ్ దిస్ టు బీ వర్బ్స్ యాజ్ మెయిన్ వర్బ్స్ లైక్ V1, V2, V3 ఇవి మెయిన్ వర్బ్స్గా యూజ్ చేసినట్లయితే దే గివ్ మీనింగ్. యామ్ అంటే ఏంటి, వాజ్ అంటే ఏంటి, వర్ అంటే ఏంటి మీనింగ్ వస్తుంది. ఇదే టు బీ వర్బ్స్ని మనము హెల్పింగ్ వర్బ్స్గా ఐ మీన్ యాక్సిలరీ వర్బ్స్గా యూజ్ చేస్తాము, అప్పుడు దే డోంట్ గివ్ మీనింగ్. సో ఈ రోజు వీడియోలో మనము ఈ టు బీ వర్బ్స్ని ఏ విధంగా మెయిన్ వర్బ్స్గా యూజ్ చేసుకోవచ్చును లైక్ V1, V2, V3 అండ్ వాట్ మీనింగ్స్ దే గివ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ డీటెయిల్. ఇఫ్ యూ టేక్ దిస్ 3 వర్డ్స్ యామ్, ఈజ్, ఆర్ ఈ 3 పదాలను మనము ప్రజెంట్ టు బీ వర్బ్స్ అంటాం. ఎందుకంటే వీ యూజ్ దీస్ 3 వర్డ్స్ వెన్ యూ టాక్ అబౌట్ ప్రజెంట్. వాజ్ అండ్ వర్ ఈ 2 పదాలు మనము పాస్ట్ గురించి మాట్లాడినప్పుడు యూజ్ చేస్తాము. అండ్ బీ, బీన్, బీయింగ్ ఈ 3 పదాలు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అన్ని టెన్స్లో వస్తుంది. అండ్ ఇన్ దీస్ 3 వర్డ్స్ బీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ రోజు వీడియోలో నేను మీకు ఈ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ మళ్ళీ బీ మాత్రం నేర్చుకుంటాము. నా యొక్క నెక్స్ట్ వీడియోలో మీకు బీ, బీన్, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ గురించి ఇంకా డీటెయిల్గా మీకు తెలియజేస్తాను లైక్ హెల్పింగ్ వర్బ్స్. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నౌ లెట్ us అండర్స్టాండ్ ద బేసిక్ ఐడియా అబౌట్ దిస్ టు బీ వర్బ్స్. ఇప్పుడు మీకు యామ్, ఈజ్, ఆర్ ఈ 3 పదాలు ప్రజెంట్ గురించి మాట్లాడినప్పుడు యూజ్ చేయాలని తెలిసింది. ప్రజెంట్లో ఎప్పుడు యామ్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఈజ్ చేయాలి, ఎప్పుడు ఆర్ యూజ్ చేయాలి దాని గురించి నేర్చుకుంటాము. ఇఫ్ యూ సీ దిస్ వర్డ్స్ హియర్ ప్రజెంట్ హెడ్డింగ్ కింద ఐ యామ్, వి ఆర్, యు ఆర్, ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈస్, దే ఆర్, రాజు ఈజ్, బుక్స్ ఆర్ ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ రాసినాను. ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు లేక దేని గురించి మాట్లాడుతూ ఉన్నారని తెలియజేసేదే సబ్జెక్ట్. సో ఆల్ దీస్ వర్డ్స్ ఐ, వి, యూ, ఈ, షిట్ దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. ఈ సబ్జెక్ట్ వర్డ్స్లో ఐ అండ్ వి దీన్ని మనము ఫస్ట్ పర్సన్ అంటాము, యూ అనే వర్డ్ని సెకండ్ పర్సన్ అంటాము. రిమైనింగ్ వర్డ్స్ ఈ, షీ, ఇట్, దే మళ్ళీ నేమ్స్ అన్ని నేమ్స్ థర్డ్ పర్సనే. రాజు, బుక్స్, టైగర్, హైదరాబాద్, ఇండియా, చెన్నై, మొబైల్, ల్యాప్టాప్, బర్డ్స్, టైగర్ ఇలాంటి అన్ని థర్డ్ పర్సన్లో వస్తుంది. దీంట్లో ఐ అండ్ వి ఫస్ట్ పర్సన్, ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఫామ్లో వస్తుంది. యూ అనేది సెకండ్ పర్సన్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్గా మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యూకి 2 మీనింగ్స్ వస్తుంది. యూ అంటే నీవు మళ్ళీ మీరు. సో తెలుగులో నీవు మళ్ళీ మీరు అనే 2 పదాలు ఉంది కదా, ఈ 2 పదాలకి ఇంగ్లీష్లో యూ అనే వర్డ్ మాత్రం యూజ్ చేయాలి. మళ్ళీ ఈ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, దే అంటే వారు. సో ఈ విధంగా మీకు ఈ సబ్జెక్ట్ వర్డ్స్ మీనింగ్ తెలిసి ఉంటుంది. అండ్ ఈ సబ్జెక్ట్ వర్డ్స్ వచ్చినట్లయితే మనం ప్రజెంట్ గురించి మాట్లాడినప్పుడు సేమ్ సబ్జెక్ట్గా వస్తుంది, పాస్ట్లో మాట్లాడినప్పుడు సేమ్ సబ్జెక్ట్స్, ఫ్యూచర్లో మాట్లాడినప్పుడు సేమ్ సబ్జెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనేసి 3 టెన్సెస్ రాసినాను. సో ఇందుకు నేను ఈ విధంగా 3 హెడ్డింగ్స్ రాసినానంటే మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు ప్రజెంట్ గురించే మాట్లాడము, సమ్ టైమ్ పాస్ట్ గురించి మాట్లాడతాము, సమ్ టైమ్ ప్రజెంట్, సమ్ టైమ్ ఫ్యూచర్ గురించి మాట్లాడతాము. సబ్జెక్ట్ విల్ బి సేమ్ ఇన్ ఆల్ ద టెన్సెస్. ఐ, వి, యూ, ఈ, షీ, ఇట్, దే, ఐ, వి, యూ, ఈ, షీ, ఇట్, దే, రాజు, బుక్స్. ఫ్యూచర్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఐ, వి, యూ, ఈ, షీ, ఇట్, దే, రాజు, బుక్స్, టైగర్, మొబైల్, కంప్యూటర్, చెన్నై, హైదరాబాద్ ఈ విధంగా మీరు ఏ టెన్స్లో మాట్లాడితేనా సరే సబ్జెక్ట్ విల్ బి సేమ్ ఇన్ ఆల్ ద టెన్సెస్. మనం మాట్లాడేటప్పుడు ప్రజెంటా, పాస్టా, ఫ్యూచర్ని అర్థం చేసుకోవాలంటే మనకి టు బీ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్, మళ్ళీ టు హ్యావ్ వర్బ్స్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్, మళ్ళీ టు డూ వర్బ్స్ డూ, డస్, డిడ్ ఇలాంటి పదాలు మనకి యూజ్ అవుతుంది. కాబట్టి వీటిని మనము హెల్పింగ్ వర్బ్స్ అని కూడా చెప్పవచ్చు. ఈ వీడియోలో మనము యామ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్ని మెయిన్ వర్బ్స్గా యూజ్ చేస్తాము. అండ్ వాట్ మీనింగ్ దే గివ్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్. ఐ యామ్ అంటే నేనున్నాను. సో ఇఫ్ యూ యాడ్ వన్ మోర్ వర్డ్ ఐ యామ్ అట్ హోమ్. అట్ హోమ్ అంటే ఇంట్లో, ఐ యామ్ అంటే నేను ఉన్నాను, నేను ఇంట్లో ఉన్నాను. ఐ యామ్ అట్ హోమ్ అంటే నేను ఇంట్లో ఉన్నాను. అదేవిధంగా వీఆర్ అట్ హోమ్, వీతో మనము ఆర్ అనే పదాన్ని
మ్యాచ్ చేస్తాం. ఎందుకంటే వి అనేది ప్లూరల్ ఫామ్. సో మీ యొక్క సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్లో ఉన్నట్లయితే ప్రజెంట్ టెన్స్లో ఎప్పుడు ఆర్ యూజ్ చేయాలి. యూ సీ వి ఆర్, యు ఆర్, దే ఆర్, బుక్స్ ఆర్. సో ఇక్కడ బుక్స్, దే, యూ, వి ఇవంతా ప్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ యూజ్ చేసుకోవాలి. అండ్ యూ అనేది చాలా ఇంపార్టెంట్. యూ వచ్చి సింగులర్ ప్లూరల్ ఫామ్కి సేమ్ వర్డ్ దా. సో వెదర్ యూ యూజ్ ద వర్డ్ యూ యాజ్ సింగులర్ ఆర్ ప్లూరల్ ఫామ్, యూతో ఎప్పుడు మీరు ఆర్ దా యూజ్ చేయాలి. సో వీఆర్ అట్ హోమ్, మేము ఇంట్లో ఉన్నాము, లేకపోతే మనము ఇంట్లో ఉన్నాము. యు ఆర్ అట్ హోమ్, నీవు ఇంట్లో ఉన్నావు, లేక మీరు ఇంట్లో ఉన్నారు. ఈ విధంగా రెండు అర్థాలు వస్తుంది. ఈజ్ అట్ హోమ్ అంటే అతను ఇంట్లో ఉన్నాడు. షీజ్ అట్ హోమ్, ఆమె ఇంట్లో ఉంది. ఇట్ ఈజ్ అట్ హోమ్, అది ఇంట్లో ఉంది. దే ఆర్ అట్ హోమ్, వారు ఇంట్లో ఉన్నారు, లేకపోతే అవి ఇంట్లో ఉన్నాయి. సో రాజు ఈజ్ ఇన్ చెన్నై, రాజు చెన్నైలో ఉన్నాడు. బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్, బుక్స్ టేబుల్ పైన ఉన్నాయి. మీరు ఈ యామ్ ఈజ్ అనే పదాన్ని డిఫరెంట్ సబ్జెక్ట్తో మ్యాచ్ చేసినాడు యూ గెట్ ద ప్రాపర్ మీనింగ్. సో ఇప్పుడు మీకు యామ్ ఈజర్ని ఎలా మ్యాచ్ చేయాలి సబ్జెక్ట్తో మీకు అర్థమైంది కదా. అండ్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్స్ ఆఫ్ దిస్ వర్డ్స్. నౌ లెట్ us అండర్స్టాండ్ వాజ్ అండ్ వర్. ప్రజెంట్లో ఎలా మనము ఈజ్ ఆర్ యూజ్ చేసినామో అదేవిధంగా పాస్ట్లో వాజ్ వర్ యూజ్ చేయాలి. మీ యొక్క సబ్జెక్ట్ సింగులర్ ఫామ్లో ఉన్నట్లయితే యూ కెన్ యూజ్ వాజ్. మీ యొక్క సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్లో ఉన్నట్లయితే యూ కెన్ యూజ్ వర్. ఇఫ్ యు సీ దిస్ ఎగ్జాంపుల్, ఐ వాజ్, వీ వర్, యూ వర్, ఈ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్, దే వర్, రాజు వాజ్, బుక్స్ వర్. ఈ సింగులర్ సబ్జెక్ట్ చూడండి, నేను వాజ్ యూజ్ చేసినాను. ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్, రాజు వాజ్. అదేవిధంగా ప్లూరల్ సబ్జెక్ట్ చూడండి, వర్ యూజ్ చేసినాను. వీ వర్, యూ వర్, దే వర్, బుక్స్ వర్. దీంట్లో యూ అనేది సింగులర్ ఫామ్ వస్తుంది, ప్లూరల్ ఫామ్లో వస్తుంది. యూ పక్కన ఎప్పుడు వర్ యూజ్ చేయాలి. ప్రజెంట్లో ఎప్పుడు ఆర్ యూజ్ చేస్తాము, యూ ఆర్. పాస్ట్లో ఎప్పుడు యూ వర్ యూజ్ చేయాలి. యూ కెనాట్ సే యూ ఈజ్ ఆర్ యూ వాజ్. కొంతమంది యూ వాజ్ అని చెప్తారు, దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు మీకు ఈ వాజ్ అండ్ వర్ ఏ విధంగా సబ్జెక్ట్తో మ్యాచ్ చేయాలని అర్థమైంది. నౌ లెట్ us అండర్స్టాండ్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్. సో ఐ పక్కల వాజ్ వచ్చిందంటే ఐ వాజ్ అట్ హోమ్ అంటే నేను ఇంట్లో ఉంటుని అనేసి. సో వాజ్ అంటేనే పాస్ట్ టెన్స్. సో ఐ వాజ్ అంటే నేను ఉంటుని, ఐ వాజ్ అట్ హోమ్ నేను ఇంట్లో ఉంటుని. వీ వర్ అట్ హోమ్, మేము ఇంట్లో ఉంటిమి. యూ వర్ అట్ హోమ్, నీవు ఇంట్లో ఉంటివి, లేకపోతే మీరు ఇంట్లో ఉంట్రి. హీ వాజ్ అట్ హోమ్, అతను ఇంట్లో ఉండే. షీ వాజ్ అట్ హోమ్, ఆమె ఇంట్లో ఉండే. ఇట్ వాజ్ అట్ హోమ్, అది ఇంట్లో ఉండే. దే వర్ అట్ హోమ్, వారు ఇంట్లో ఉండ్రి. రాజు వాజ్ అట్ హోమ్, రాజు ఇంట్లో ఉండే. బుక్స్ వర్ అట్ హోమ్, బుక్స్ ఇంట్లో ఉండే. సో ఈ విధంగా వాజ్ అండ్ వర్కి మీనింగ్ అర్థం చేసుకోవాలి. రాసిన ఎగ్జాంపుల్ అట్ హోమ్ అనే ఒక ఆబ్జెక్ట్ యూస్ చేస్తున్నాను. మీరు ఇదే విధంగా వేరే ఆబ్జెక్ట్స్ యూస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ బిజీ, నేను బిజీగా ఉంటుని. ఐ ఆమ్ బిజీ, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. షీ ఈజ్ రెడీ, ఆమె రెడీగా ఉంది. షీ వాజ్ కుకింగ్, ఆమె వంట చేస్తూ ఉండే. ఇట్ ఈజ్ ఈజీ, అది ఈజీగా ఉంది. ఇట్ వాజ్ డిఫికల్ట్, అది డిఫికల్ట్గా ఉండే. ఈ విధంగా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్, ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ యామ్, ఈజర్, వాజ్, వేర్ యూసేజ్ చాలా ఈజీ అవుతుంది. చూసినట్టే అన్ని సెంటెన్స్లో విల్ బీ వచ్చింది. సమ్ టైమ్స్ ఓన్లీ విల్ మాత్రం యూస్ చేయాలి, బీ చేయకూడదు. ఐ విల్ అని చెప్పాలి. సో ఇక్కడ విల్ బీ ఎప్పుడు చేయాలి, విల్ మాత్రం ఎప్పుడు చేయాలనేసి నేను లేటర్ వీడియోస్లో మీకు తెలియజేస్తాను. ఇప్పటికీ ఓన్లీ విల్ బీ అంటే ఏమని అర్థం చేసుకుంటాము. అదేవిధంగా ఫ్యూచర్ గురించి మాట్లాడు, విల్ బీ లేకపోతే షెల్ బీ కూడా యూజ్ చేసినాం. సో ఐ విల్ బీ ఆర్ ఐ షెల్ బీ, వీ విల్ బీ ఆర్ వీ షెల్ బీ. గురించి మాట్లాడు, మీ యొక్క సబ్జెక్ట్ ఐ అండ్ వి అని ఉంటే యూ కెన్ యూజ్ ఎయిదర్ విల్ బీ ఆర్ షెల్ బీ. రెండు పదాలు ఏదైనా ఒకటి యూస్ చేసి మాట్లాడొచ్చును. ఐ విల్ బీ ఆర్ ఐ షెల్ బీ, వీ విల్ బీ ఆర్ వీ షెల్ బీ. బట్ ఇఫ్ యూ టేక్ దీస్ వర్డ్స్ యూ, ఈ, షీ, ఇట్, దే, రాజు, బుక్స్, ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడు విల్ బీ దా యూజ్ చేయాలి. యూ కెనాట్ యూజ్ షెల్ బీ. మీకు విల్ బీ, షెల్ బీ ఏ విధంగా మ్యాచ్ అవుతుందని అర్థమైంది. నౌ లెట్ us అండర్స్టాండ్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్. ఇప్పుడు మీరు ఐ యామ్ అట్ హోమ్ అంటే మీకు అర్థమైంది. ఐ యామ్ అంటే ప్రెజెంటేజ్, ఐ యామ్ అట్ హోమ్ అంటే నేను ఇంట్లో ఉన్నాను. ఐ వాజ్ అట్ హోమ్, వాజ్ అనేది పాస్ట్ టెన్స్, సో నేను ఇంట్లో ఉంటుని. ఐ విల్ బీ అట్ హోమ్, విల్ బీ అంటే ఫ్యూచర్, ఇక ముందు భవిష్యత్తు. ఐ విల్ బీ అట్ హోమ్ అంటే నేను ఇంట్లో ఉంటాను. సో ఇఫ్ యూ టేక్ దిస్ ఎగ్జాంపుల్, ఐ విల్ బీ అట్ హోమ్ దిస్ ఈవినింగ్, ఈరోజు సాయంత్రం నేను ఇంట్లో ఉంటాను. ఐ విల్ బీ అట్ హోమ్ నెక్స్ట్ సండే, సో నెక్స్ట్ సండే నేను ఇంట్లో ఉంటాను. ఐ విల్ బీ అట్ హోమ్ దిస్ ఆఫ్టర్నూన్, ఈరోజు మధ్యాహ్నం నేను ఇంట్లో ఉంటాను. సో ఐ పక్కల విల్ బీ వచ్చిందంటే ఉంటాను అనేసి మీనింగ్ వస్తుంది. వీ విల్ బీ అట్ హోమ్ అంటే మేము ఇంట్లో ఉంటాము. యూ విల్ బీ అట్ హోమ్, నీవు ఇంట్లో ఉంటావు, లేక మీరు ఇంట్లో ఉంటారు. హీ విల్ బీ అట్ హోమ్, అతను ఇంట్లో ఉంటాడు. షీ విల్ బీ అట్ హోమ్, ఆమె ఇంట్లో ఉంటుంది. ఇట్ విల్ బీ అట్ హోమ్, అది ఇంట్లో ఉంటుంది. దే విల్ బీ అట్ హోమ్, వారు ఇంట్లో ఉంటారు. రాజు విల్ బీ అట్ హోమ్, రాజు ఇంట్లో ఉంటాడు. బుక్స్ విల్ బీ అట్ హోమ్, బుక్స్ ఇంట్లో ఉంటుంది. సో ఈ విధంగా సేమ్ అన్ని సబ్జెక్ట్స్కి మనము అట్ హోమ్ అనే ఆబ్జెక్ట్ యాడ్ చేసినట్లయితే డిఫరెంట్ మీనింగ్స్, ఈ విధంగా మీకు విల్ బీ ఫ్యూచర్ మీనింగ్ వస్తుంది. ఇప్పుడు మీకు ఈ యామ్, ఈజర్, వాజ్, వేర్, బీ అనే పదాలని ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఏ విధంగా మ్యాచ్ చేయాలి, ఎలాంటి సబ్జెక్ట్తో ఎలాంటి బీ ఫామ్ వస్తుంది ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో మీకు అర్థమైంది, దాని యొక్క మీనింగ్ అర్థమైంది. ఈ అన్ని సెంటెన్స్లో యామ్, ఈజర్, వాజ్, వేర్ని మెయిన్ వర్బ్స్గా అంటే V1, ఇక్కడ యామ్, ఈజర్ అనేది ఇట్ ఈస్ V1 వర్బ్స్. ఓకే, దాంట్లో యామ్, ఈజర్ అనేది V1గా ఇచ్చినాను. వాజ్ అండ్ వర్ వచ్చేసి V2. అండ్ బీ అనేది వచ్చేసి అగైన్ ఇట్ ఈస్ V1గా యూజ్ చేసినాను. బీయింగ్ అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ V3 మళ్ళీ V1 ప్లస్ ఐఎన్జీ వస్తుంది.
ఈ వర్బ్స్ గురించి నేను ఇంకొక లేటర్ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేశాను. ఇప్పటికీ ఓన్లీ యామ్, ఈజ్ ఆర్, వాజ్ ఆర్, బీ యొక్క బేసిక్ ఐడియా మీకు అర్థమైంది. సో యూ ప్రాక్టీస్ మోర్ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్. ఇక్కడ నేను అట్ హోమ్ అనే ఆబ్జెక్ట్ మాత్రం మిస్ చేసినాను. సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ అట్ హోమ్ రిమూవ్ చేసి ఏదైనా ఒక నేమ్ కానీ ఒక అబ్జెక్టివ్ లైక్ టాల్, బిగ్, ఎనీ ప్రొఫెషన్ నేమ్స్ యూస్ చేసినట్లయితే యూ విల్ అండర్స్టాండ్ ద మీనింగ్స్ ఆఫ్ దిస్ వర్డ్స్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇన్స్టెడ్ ఆఫ్ ఐఎమ్ అట్ హోమ్ యూ కెన్ సే ఐఎమ్ హ్యాపీ. అట్ హోమ్ తీసి ఐఎమ్ హ్యాపీ అంటే నేను హ్యాపీగా ఉన్నాను. ఐ వాస్ హ్యాపీ అంటే నేను హ్యాపీగా ఉంటుంది. ఐ విల్ బీ హ్యాపీ అంటే నేను హ్యాపీగా ఉంటాను. అదేవిధంగా షీ ఈజ్ ఇన్ చెన్నై, ఆమె చెన్నైలో ఉంది. షీ వాజ్ ఇన్ బెంగళూరు ఎస్టర్డే, ఆమె నిన్న బెంగళూరులో ఉండే. సో అదేవిధంగా ఇట్ ఈస్ డిఫికల్ట్, అది డిఫికల్ట్గా ఉంది. ఇట్ వాజ్ డిఫికల్ట్, అది డిఫికల్ట్గా ఉండే. ఇట్ విల్ బి డిఫికల్ట్, అది డిఫికల్ట్గా ఉంటుంది. అదేవిధంగా రాజు ఈజ్ రెడీ, రాజు రెడీగా ఉన్నాడు. రాజు వాజ్ రెడీ, రాజు రెడీగా ఉండే. రాజు విల్ బి రెడీ అట్ 1 o'clock, రాజు 1 గంటకి రెడీగా ఉంటాడు. ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే యూ విల్ అండర్స్టాండ్ దీస్ వర్డ్స్ మీనింగ్ వెరీ ఈజీలీ. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉండింది అనుకుంటాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in my next video. Bye bye.